హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ మెంబర్స్కి కొందరికి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ చెక్ చేసినప్పుడు జీరో కాంట్రిబ్యూషన్ కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల రాబోయేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలంటే నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది, అక్కడ నుండి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించి పిఎఫ్ నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. సో వీరికైతే జీరో కాంట్రిబ్యూషన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ముందుగా మనము పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాం. పిఎఫ్ పాస్బుక్. సో ఇక్కడ మనకు టోటల్ పిఎఫ్ అమౌంట్ అనేది కనిపిస్తూ ఉంది. సో సాధారణంగా జీరో కాంట్రిబ్యూషన్ అనేది ఎందుకు చూపిస్తారంటే, ఎవరైనా ఒక ఎంప్లాయీని 1 మంత్ 2 మంత్స్ ఇలా లీవ్లో ఉంటారు కదా, లీవ్లో ఉన్నప్పుడు వారికి ఎన్సీబీడీఎస్ అప్డేట్ చేసి ఎవ్రీ మంత్ శాలరీ అనేది రాదు కాబట్టి జీరో అని చూపిస్తారు. సో ఇప్పుడు నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది నేను ఇక్కడ మెంబర్ ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈపీఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసాము. కాంట్రిబ్యూషన్స్లో మనము చూస్తున్నాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఈపీఎఫ్ వేజెస్ కనిపిస్తుంది. దీని పక్కనే ఈపీఎస్ వేజెస్, ఎంప్లాయీ షేరు, ఎంప్లాయర్ షేరు, పెన్షన్ షేరు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదంతా మనకు ఓకే. ఇక్కడ ఏ మంత్ ఎంతెంత శాలరీ ఉంది, మీకు ఈపీఎస్ వేజెస్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందన్నమాట. కానీ ఇక్కడ మీరు చూసారంటే ఎవ్రీ మంత్ ఇక్కడ మనకు 2022 జూను, జూలై, ఆగస్ట్ ఇలాగా మనకు అన్ని జీరో కాంట్రిబ్యూషన్స్ అనేవి చూపిస్తున్నాయి. సాధారణంగా 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ చూపిస్తే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే కొందరు లీవ్లో ఉంటారు. లీవ్లో ఉన్నప్పుడు ఎంప్లాయర్ వాళ్ళు జీరో అని కాంట్రిబ్యూషన్ చూపిస్తూ ఎన్సీపీడీఎస్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇలా ఉంటే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కానీ కొందరికి ఏంటంటే 2 మంత్స్ తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడవచ్చు. సో వీరికి లాస్ట్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి మే 2022లో జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వీరు మే 2022లో ఎగ్జిట్ అయ్యారనుకుంటే, వీరికి ఫుల్ అమౌంట్ విత్డ్రా చేయాలనుకున్నప్పుడు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేస్తుంటే 2 మంత్స్ ఇంకా మీకు కంప్లీట్ అవ్వలేదు, మీరు వెయిట్ చేయండి అని సిస్టమే చూపిస్తుంది అనమాట. కానీ సాధారణంగా వీళ్ళకి 2 మంత్స్ కాదు, ఆల్రెడీ 2 ఇయర్స్ కూడా కంప్లీట్ అయ్యింది. కానీ ఎంప్లాయర్ వాళ్ళు ఇదే విధంగా మనకు కాంట్రిబ్యూషన్ అనేది చూపిస్తున్నారు. సో ఇక్కడ నేను ఇక్కడ 22 పైన క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూషన్ అంతా కూడా కరెక్ట్గానే ఉంది. కానీ ఎప్పుడైతే మనం 2021 తర్వాత చూసినట్లయితే ఈ విధంగా మనకు కాంట్రిబ్యూషన్లో మిస్ మ్యాచ్ అనేది కనిపిస్తుందన్నమాట. సో దీంతో ఒక్కటైతే మీరు గుర్తుంచుకోవాల్సిందంటే, ఈ విధంగా జీరో కాంట్రిబ్యూషను 3 మంత్స్ కంటే ఎక్కువగా ఉంది అంటే పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. అలానే మీ యొక్క పెన్షన్ అమౌంట్ ఉంటుంది కదా, ఎప్పుడైతే మీరు పెన్షన్ విత్డ్రా చేసుకుంటారో ఫామ్ 10C అప్లై చేసి పిఎఫ్ పెన్షన్ అప్లై చేసుకుంటారు కదా, ఈ పెన్షన్ అమౌంట్ కూడా చాలా తక్కువ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీరికి 98,000 పెన్షన్ ఉంది కదా, వీరికి 50,000 రావచ్చు, 40,000 కూడా పెన్షన్ అమౌంట్ అనేది రావచ్చు. ఎందుకంటే ఎన్సీపీడీఎస్ అనేది అప్డేట్ అవుతూ ఉన్నాయి కాబట్టి. సో మీలో ఎవరైనా ఏదైనా ఒక కంపెనీ నుండి ఎగ్జిట్ అయిన తర్వాత 60 డేస్ తర్వాత మీరు చూసుకోండి, ఈ విధంగా జీరో కాంట్రిబ్యూషన్ ఉంటే వెంటనే మీరు మీ ఎంప్లాయర్కి ఇన్ఫామ్ చేసి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేసుకోండి. లేదా ఎన్సీపీడీఎస్ అప్డేట్ చేయొద్దని మీ ఎంప్లాయర్కైనా ఇన్ఫామ్ చేయండి. అప్పుడే మీరు పిఎఫ్ పెన్షన్ టోటల్ విత్డ్రా చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. చాలాసార్లు రిజెక్ట్ అవుతుంది, కొన్నిసార్లు సెటిల్ అవ్వచ్చు. సెటిల్ అయినా కూడా పిఎఫ్ అమౌంట్ కరెక్ట్గా వస్తుంది, పెన్షన్ అమౌంట్ మాత్రం చాలా తక్కువ వస్తుంది. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.